కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. అనవసర టార్గెట్లు పెట్టి ఒత్తిడి పెంచుతున్నారంటూ వారు ఆందోళన చేపట్టారు. తమపై పనిభారం మోపుతున్నారన్న ఆందోళనకారులు 32 యాప్లతో ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయడంతో స్ట్రెస్ కు లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి పంపిన రిపోర్టులను పదే అడిగి తమ సమయం వృధా చేస్తున్నారంటూ ఉద్యోగులు ఫైర్ అయ్యారు. నాణ్యమైన తమ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత పీక్ స్టేజ్ కు తీసుకువెళ్తామని హెచ్చరించారు ఏఎన్ఎంలు. తగ్గించడం అంటే మాకు ఈ ఉద్దేశంలో మెయిన్ వచ్చి ఎన్సిడి ఆన్లైన్ అనేది ఇదివరకు చేసాం. మేము అది సెంట్రల్ స్కీమ్ అని మేము ఎన్సిడి ఆన్లైన్ ఆభాకర్ జనరేషన్ మా ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్క సబ్ సెంటర్ కి ఇచ్చిన పాపులేషన్ కి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కి మేము 100% రీచ్ అయి చేసాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టేట్ నుండి ఒక ఎన్సిడి పోర్టల్ అని పెట్టేసి మాకు ఎన్సిడి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఉన్న అన్ని రకాల జబ్బులు చేసి 30+ అందరినీ స్క్రీనింగ్ చేయమని చెప్పారు. ఓన్లీ స్క్రీనింగ్ వరకు అయితే ఓకే, అలాగే ఎలాగో చేయగలుగుతాం. దానికి వాళ్ళకి మేము ఇదివరకు ఇచ్చిన ఆబాకి ఓటీపీ లింక్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డ్ కి ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వెళ్తే ఆ ఓటీపీ ద్వారా ఆన్లైన్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటీపీ అడిగి చేయమని చెప్తున్నారు. ఈ ఓటీపీతో చేయడం అనేది అది మాకు తలకు మించిన భారంగా ఉన్నది. మాకు ఫీల్డ్ లెవెల్లో అది సాధ్యం అవ్వట్లేదు. ప్లస్ మా జాబ్ చార్ట్ ప్రకారం మేము గర్భవతులు నమోదు చేసుకోవడం, చిన్నపిల్లలకి ఇంజక్షన్లు ఇవ్వడం, విలేజ్లలో చిన్న ఫీవర్ అవి సర్వే చేయడం, గవర్నమెంట్ కి డెలివరీకి తీసుకెళ్ళడం, నార్మల్ డెలివరీ చేయడం కోసం మోటివేషన్ చేయడం అనేది మా జాబ్ జీవోలో మా జాబ్ చార్ట్ ఉన్న ముఖ్య ఉద్దేశం. తీరా మమ్మల్ని ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ గత 10 సంవత్సరాల నుంచి మా జాబ్ చార్ట్ లో ఉన్న వర్క్ అంతా పక్కన పెట్టేసి తీసుకెళ్లి కంప్లీట్ గా మమ్మల్ని కంప్యూటర్ డేటా ఆపరేటర్ల కింద కన్వర్ట్ చేసేసి ప్రతిదాన్ని ఆన్లైన్ లో చేయాలని 32 రకాల యాప్లు పెట్టారు. మాకు 32 రకాల యాప్లు పెడితే ఫీల్డ్ లెవెల్లో సిగ్నల్ ఉండదు. ఫీల్డ్ లెవెల్లో సాధ్యం కాదు. ఇంటికి వెళ్ళి 9 to 4 డ్యూటీ అంటారు. 94 డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ 9, 10, 12, మార్నింగ్ 4 ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ వస్తే ఎప్పుడంటే అప్పుడు రెస్పాండ్ అయ్యి మేము ఇమ్మీడియట్ గా వాళ్ళకి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిన రిపోర్ట్ మళ్ళీ అడుగుతారు, ఇచ్చిన రిపోర్ట్ మళ్ళీ ఇవ్వాలి. ఆఫ్లైన్ లో ఉంటే ఆన్లైన్ లో చేయాలి, ఆన్లైన్ లో ఉంటే ఆఫ్లైన్ లో చేయాలి. కాంగ్రెస్